రాధే రాధే. వెల్కమ్ బ్యాక్ టు రఘుస్ మ్యాడ్ హౌస్. ఈరోజు మన టాపిక్ అలయన్స్. అసలు అలయన్స్ అంటే ఏంటి? అలయన్స్ లీగలా, ఇల్లీగలా? అలయన్స్ యొక్క హిస్టరీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలయన్సెస్ ఏంటి? అలయన్స్ ఎటువంటి నెగోషియేషన్స్ మీద వర్క్ అవుతాయి అన్న ఈరోజు ఈ వీడియో ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలయన్స్ అనేది ఏవైనా రెండు పొలిటికల్ పార్టీస్ అనేవి ఒక కామన్ గోల్ తీసుకొని ఆ కామన్ గోల్ని డెవలప్ చేయడానికి కలిసి ముందుకు వెళ్తే దాన్నే పొలిటికల్ అలయన్స్ అంటారు. లేదా ఏదైనా ఒక్క పార్టీకి వ్యతిరేకంగా ఇద్దరు ఒకటి లేదా ముగ్గురు పార్టీలు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురు పార్టీలు కలిసి అవతల పార్టీకి అపోజిషన్గా కలిసి పోటీ చేసేదాన్నే అలయన్స్ అని చెప్పని అంటారు. టైప్స్ ఆఫ్ అలయన్సెస్ మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ అలయన్సెస్ ఉంది. నెంబర్ 1 ఎలక్టోరల్ అలయన్సెస్, నెంబర్ 2 లెగిస్లేచర్ అలయన్సెస్, నెంబర్ 3 స్ట్రాటజికల్ అలయన్సెస్. ఈ మూడు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఎలక్టోరల్ అలయన్సెస్. ఎలక్షన్స్లో కలిసి కంటెస్ట్ చేయడానికి ఫామ్ అయ్యేది ఎలక్టోరల్ అలయన్స్. ఏదైనా లెగిస్లేచర్ని పాస్ చేయాలన్నా, స్టేబుల్ గవర్నమెంట్ నడపాలన్నా ఫామ్ అయ్యేదాన్ని లెగిస్లేటివ్ అలయన్స్ అంటారు. ఇంకా మన లాస్ట్ది స్ట్రాటజికల్గా ఏదైనా లాంగ్ టర్మ్గా మనం పొలిటికల్ పార్టీస్ని రన్ చేయాలంటే చేసేదాన్నే స్ట్రాటజికల్ అలయన్స్ అంటారు. ఇప్పుడు మనం హిస్టరీలో మనం బేస్ చేసుకున్నట్టయితే వరల్డ్ వార్ 2లో యాక్సిస్ అండ్ అలయన్స్ పవర్స్ ఇన్ వరల్డ్ వార్ 2లో చూసుకున్నాం. అలాగే మన ఇండియాలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఒక అలయన్స్ ఉండేది, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది ఒక అలయన్స్ ఉండేది. సో ఈ ఒక అలయన్స్ ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది దేని మీద జరుగుతుందంటే నెగోషియేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ మీద జరుగుతుంది, కామన్ గోల్స్ మీద జరుగుతుంది, ఛాలెంజెస్ మీద జరుగుతుంది. లైక్ ఇప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్ మీ ఇద్దరు లైక్ కంబైన్ అయ్యారంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, మీ ఇద్దరికి ఏదైనా ఒక కామన్ గోల్ ఉండాలి. అలాగే రెండు పార్టీస్ నడవాలంటే రెండు పార్టీస్ మీద రెండు పార్టీస్కి సేమ్ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అలయన్స్లో రెండు పార్టీస్కి ఉన్న కామన్ గోల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. డెవలప్మెంట్ అనేది 2019 to 2024 అకార్డింగ్ టు అలయన్స్ చూసుకున్నట్టయితే అసలు చాలా లోగా ఉన్నారు. సో వాళ్ళు కలిసి మేము డెవలప్మెంట్ చేయొచ్చు అని అనుకున్న తర్వాతే వాళ్ళు ఈ స్టెప్ ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వన్స్ అలయన్స్ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత చాలామంది చాలా మాటలు మాట్లాడారు, కానీ అలయన్స్ అనేది లీగల్గానే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే అలయన్స్ అనేది లీగల్, అలయన్స్ అనేది పెట్టుకోవచ్చు. So that's all for today.